please turn your Bibles with me to chapter 15 of the book of Joshua. ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ గ్రంథము 15వ అధ్యాయానికి మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తిప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. We are coming in a sequential study of the book of Joshua. మరి యెహోషువ గ్రంథం పైన క్రమపరంగా మనం ధ్యానించడం జరుగుతుంది. And we have seen some amazing themes and topics from this book. ఈ యొక్క గ్రంథంలో నుంచి అద్భుతమైన సందేశాల విషయాలను మనం నేర్చుకున్నాం. So today we are getting into a very tough portion of the book. మరి ఈ రోజున ఒక ముఖ్యమైన సంగతిలోకి మనం వెళ్తున్నాము. The whole book is tough, no doubt about that. ఈ యొక్క యెహోషువ గ్రంథం అంతా కూడా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. But the portion from now onwards becomes even harder. ఇప్పటి నుంచి మొదలయ్యే ప్రతి ఒక్క భాగము కూడా ఇంక కొంచెం కష్టంగా ఉంటుంది. You know why? ఎందుకో మీకు తెలుసా? Because from chapter 15 or chapter 14 onwards, ఎందుకంటే యెహోషువ 14వ అధ్యాయం నుండి you see the land being distributed among the Israelites. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశము ఇశ్రాయేలీయుల మధ్యలో విభజన చేయబడడం జరుగుతుంది. Hallelujah. Hallelujah. And so you have a lot of names of places and people being mentioned and written in that part. అందుకనే ఇక్కడ నుంచి మనం చూసిన ప్రతి ఒక్క భాగంలో కూడా అక్కడ విభజింపబడినటువంటి ప్రదేశాలు వారి పేర్లు చూస్తున్నాం. So it looks rather boring, because you have so many names, hundreds and hundreds of names. ఇది మనకు చాలా బోర్ కొట్టవచ్చు, ఎందుకంటే ఇక్కడ వందల కొద్ది పేర్లు ఇక్కడ లెక్కింపబడి ఉన్నాయి. But nothing in the Bible is meant to bore you. కానీ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా బోర్ పరచకూడదు. So everything has a meaning. ప్రతి ఒక్క మాటకి కూడా ఒక అర్థం ఉంది. And so I want to, and I've been waiting on the Lord to be able to teach on this chapter. ఈ యొక్క అధ్యాయం పైన బోధించడానికి నేను చాలా వేచి ఉన్నాను. And the whole chapter is divided into 4 portions. ఈ యొక్క అధ్యాయము 4 భాగాలుగా విభజింపబడింది. To help you to understand the whole picture of chapter 15, the whole chapter is divided into 4 sections. ఈ యొక్క 15వ అధ్యాయము మనకి సులువుగా అర్థం చేసుకోవాలంటే 4 భాగాలుగా విభజింపబడింది. It's a very big chapter. ఇది చాలా పెద్ద అధ్యాయము. It's got about 63 verses. ఇందులో 63 వచనాలు రచింపబడి ఉన్నాయి. Oh, that's quite a lengthy chapter. అది చాలా పొడవైన అధ్యాయము. But the whole chapter can be divided into these following 4 main important parts. కానీ ఈ యొక్క అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. The first part మొదటి భాగము is called the boundaries of Judah. యూదా యొక్క సరిహద్దులు అనేటువంటి You భాగాన్ని can read about that from verse 1 to 12. 1 నుంచి 12 వచనాల వరకు మనం ఈ యొక్క అంశాన్ని చూస్తాం. The first part is the boundaries of Judah. యూదా యొక్క సరిహద్దులు అనేటువంటి భాగాన్ని ఇక్కడ మనం చూస్తాం. Verses 1 to 12. 1 నుంచి 12 వచనాలు. The second part of this chapter, రెండవ భాగము ఈ అధ్యాయంలో you can read from verses 13 to 20. 13 నుంచి 20 వచనాల వరకు మనం చూడవచ్చు. We read about the Calebites. అక్కడ Caleb and his family. కాలేబు వారి యొక్క కుటుంబాన్ని మనం చూస్తాం. We read about the inheritance of Caleb in the midst of the Judah, the tribe of Judah. మరి యూదా ఆ యొక్క ట్రైబ్ లోని మనం కాలేబు ఎలా విస్తరించబడ్డారో మనం చూస్తాము. Okay, so God allows rather Caleb, to have an inheritance among the tribe of Judah. యూదా గోత్రములో దేవుడు కాలేబుని ఎలా విస్తరింపబడడానికి అనుమతించారో మనం చూస్తాం. That's the second part of the chapter from verses 13 to 20. అది 13 నుంచి 20 వచనాలలో రెండవ భాగంగా చూస్తాం. And this third part of this chapter ఈ అధ్యాయంలో మూడవ భాగము is from verse 21 to 62. 21 నుంచి 62 వచనాల వరకు చూస్తాము. It contains a list of towns and villages of Judah. అక్కడ యూదా ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలు స్థలాల కొరకు మనం చూస్తాము. And in these various locations, maybe the areas that the Lord gives Judah, ఇక్కడ యూదాలోని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్థలాలలో there are lowlands and highlands. There are all kinds of lands. అక్కడ అన్ని రకమైన ప్రదేశాలు ఉన్నాయి. So you read about that from verse 21 to 62. అవన్నీ కూడా మనం 21 నుంచి 62 వచనాల్లో చూస్తాం. The fourth part of this chapter, the final part, ఈ యొక్క అధ్యాయంలో ఆఖరి భాగము is the last verse, which is 63. ఆఖరి వచనము అది 63వ వచనం. And I want to read that interesting verse. నేను ఆ యొక్క ఆఖరి వచనాన్ని చదవాలనుకుంటున్నాను. Please turn your Bibles with me. మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఆ యొక్క అధ్యాయానికి తిప్పవలసిందిగా Okay, Joshua chapter 15. యెహోషువ 15వ అధ్యాయము And the last verse, 63వ వచనం. it says like this. అక్కడ
అక్కడ ఇలా ఉంది. As for the Jebusites, the inhabitants of Jerusalem, the children of Judah could not drive them out, but the Jebusites dwell with the children of Judah at Jerusalem unto this day. యెరూషలేములో నివసించిన యోబీయులను యూదా వంశస్థుల తోలివేయ లేకపోయిరి గనుక యోబీయులను నేటి వరకు యెబూసీయులను నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. Praise the Lord. హల్లెలూయా. So what do we learn in the last part of this chapter? ఈ యొక్క ఆఖరి భాగంలో మనం ఏమి నేర్చుకుంటాం? See, when God gave this area to the tribe of Judah, దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క యూదా గోత్రాన్ని ఇచ్చి ఉన్నారో, when he gave this part of the land to Judah, the tribe of Judah, ఈ యొక్క ప్రదేశాన్ని ఎప్పుడైతే యూదా గోత్రానికి దేవుడు ఇచ్చి ఉన్నారో, there were a particular group of people already living in that place. ఆ యొక్క ప్రదేశంలో దేవుడు ఇవ్వక ముందే పలానా జాతి వాళ్ళు నివసిస్తున్నారు. They were called the Jebusites. అక్కడ యెబూసీయులు అని ఉంటుంది. Yes, they were called Jebusites. వాళ్ళు యెబూసీయులు అని ఉంటుంది. And they were living in a place called Jerusalem. వారు ఉంటున్న ప్రదేశము పేరు యెరూషలేము. So please listen to me very carefully. నన్ను జాగ్రత్తగా ఆలకించండి. So Judah was having, in fact, Judah had the largest land. మరి చెప్పాలంటే యూదా గోత్రంలోనే అతిపెద్దమైన స్థలము ఉన్నట్లుంది. But from all the other tribes, Judah got the major chunk of land. అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతటిలో కూడా గోత్రాలన్నిటిలో కన్నా యూదా గోత్రమే అతి పెద్దదిగా ఉంటుంది. Yeah, but in that huge stretch of land that Judah had, అక్కడ యూదా గోత్రము అతి పెద్దగా ఉంటున్నటువంటి ఆ ప్రదేశంలో there was a place called the Jebusites, where the Jebusites were living, and that was called Jerusalem. అక్కడ ఒక చిన్న ప్రదేశము ఉంటుంది, దాంట్లో నివసిస్తున్న వారే యెబూసీయులు. So the interesting point of this verse is, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, though the tribe of Judah was living around Jerusalem, మరి యెరూషలేం చుట్టూ కూడా యూదా గోత్రం ఉంటుండగా, they could not overcome Jerusalem. They could not capture Jerusalem. వారు యెరూషలేమును బందీలుగా చేసుకోలేకపోయారు. They could not occupy Jerusalem. వారు యెరూషలేములోని ఆక్రమించలేకపోయారు. So they had to wait for nearly 400 years. వారు దాదాపుగా 400 సంవత్సరాలు ఆగవలసి ఉంది. After 400 years, 400 సంవత్సరాల తరువాత David came into the picture. మరి దావీదు రంగంలోకి రావడం చూస్తాం. King David successfully captured it and made it his capital. మరి రాజైన దావీదు సక్సెస్ఫుల్ గా ఆ యొక్క ప్రదేశానికి వచ్చి రాజుగా ఉంటున్నట్టు చూస్తాం. He made Jerusalem his capital. యెరూషలేముని అతని యొక్క రాజధానిగా చేసుకున్నారు. Hallelujah. 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 So for 400 years the tribe of Judah could not conquer Jerusalem. మరి 400 సంవత్సరాల వరకు కూడా యూదా గోత్రము యెరూషలేముని పట్టుకోలేకుండా ఉంది. Okay, so it's a very important lesson that we have to learn. మరి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠము. You may have the promises of God in you. మరి మీతో పాటు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మీతో ఉండొచ్చు. You may have everything that you need to make your life better. మీ జీవితము మంచిగా అవ్వడానికి మీకు కావాల్సినవన్నీ మీతో ఉండవచ్చు. But you may not be able to achieve it. కానీ మీరు అది సాధించలేకపోతున్నారు. Jerusalem was in the picture of God even before the foundation of the earth was laid. భూపునాదులు వేయకముందే యెరూషలేము కూడా దేవుని యొక్క ఆలోచనలో ఉంది. What was his picture of Jerusalem? యెరూషలేము యొక్క What was God's plan about Jerusalem? యెరూషలేము పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? He saw Jerusalem as his capital on earth. మరి ఈ భూలోకం అంతట్లో కూడా యెరూషలేమే తన రాజధానిగా ఉంచుకోవాలని. And he also saw Jerusalem as the city of the king. అలాగే దావీదు రాజు యొక్క క్యాపిటల్ అని చూసి ఉన్నారు. Praise the Lord. Hallelujah. So the picture of Jerusalem was already in the mind of God. కాబట్టి యెరూషలేము యొక్క ప్రణాళిక దేవుని యొక్క మనసులో అప్పుడే ఉంది. Amen. Amen. So God never changes his plans. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ప్రణాళికలను మార్చరు. Okay, we may change. మనం మారవచ్చు. Times may change. పరిస్థితులు మారవచ్చు. But God never changes. కానీ దేవుడు ఎప్పుడు కూడా మారడు. Hallelujah. Hallelujah. If you believe that with me, lift up your right hand and say Amen. మీరు నాతో నమ్మినట్లయితే మీ కుడి చేయి పైకెత్తి ఆమేన్ అని చెప్పండి. Amen. Amen. God never changes his plans. దేవుడు ఎప్పుడు కూడా ప్రణాళికలను మార్చరు. But the interesting thing here is, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, the people of the warrior generation under the leadership of Joshua, యెహోషువ కిందన ఉన్నటువంటి పనిచేసినటువంటి ఆ యొక్క జనాంగము, they were warriors. వారు యూదులు. Warriors.
They were good fighters, వారు మంచిగా పోరాటం చేసేవారు. but yet they could not capture Jerusalem. కానీ వారు యెరూషలేమును సాధించలేకుండా ఉన్నారు. So they had to wait for 400 years. కాబట్టి వారు 400 సంవత్సరాల వరకు ఆగవలసి ఉంది. Hallelujah. హల్లెలూయా. They had to wait for 400 years కాబట్టి వారు 400 సంవత్సరాల వరకు in order to be able to take Jerusalem. యెరూషలేముని తీసుకోవడానికి 400 సంవత్సరాల వరకు ఆగవలసి ఉంది. Praise the Lord. హల్లెలూయా. Right. Okay. So now this is the basic division of the chapter. మరి ఇదే ఈ అధ్యాయంలో విభజింపబడినటువంటి 4 భాగాలు. Amen. ఆమేన్. Now my topic today ఈ రోజుకి నా యొక్క అంశము is about the 12 tribes. అయితే 12 గోత్రాల కొరకు నేను The చెప్పాలనుకుంటున్నాను. 12 tribes. 12 గోత్రాలు. So what's happening here from this chapter onwards till about the 20th chapter is you have the division of the land going on. మరి ఈ యొక్క అధ్యాయం నుంచి ఈ యొక్క 28వ అధ్యాయం వరకు ఆ యొక్క స్థలము భాగాలతో విభజింపబడటం మనం చూస్తాం. And every tribe was getting its own share. అలాగే ప్రతి ఒక్క గోత్రము కూడా వారికి సంబంధించిన చెందాల్సినటువంటి భాగాన్ని పొందుకుంటూ ఉంటారు. Whenever you read Joshua, you need to have the map of Israel in your mind. ఎప్పుడైనా సరే మీరు యెహోషువ గ్రంథం చదువుతున్నట్లయితే ఇశ్రాయేలు యొక్క దేశము ఆ యొక్క మ్యాప్ ని మీ యొక్క మనసులో ఉంచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Okay, so when Joshua began to distribute the land, ఎప్పుడైతే యెహోషువ యొక్క స్థలాన్ని విభజింపాలనుకున్నాడో పంచిపెట్టడం అనుకున్నాడో he did an amazing thing. అక్కడ ఆయన ఒక అద్భుతకరమైన విషయాన్ని చేశారు. What did he do? ఆయన ఏం చేశారు? He called 2 tribes first. మొదటిగా 2 గోత్రాలని ముందుకు పిలిచారు. Number 1, మొదటిది he called the tribe of Simeon, సిమియోను గోత్రాన్ని మొట్టమొదటిగా పిలిచారు. and then he called the tribe of Judah. తరువాత యూదా గోత్రాన్ని పిలిచారు. Why did he call these two tribes first? మరి ఈ 2 గోత్రాలను ఎందుకు ముందు పిలిచారు? Because before Simeon there was the firstborn Reuben. మరి సిమియోనుకి ముందు రూబెను అన్నటువంటి ఒక గోత్రం ఉంది. Yeah, he was born before Simeon. సిమియోనుకి ముందు రూబెన్ పుట్టి ఉన్నాడు. But Reuben lost his birthright. కానీ రూబెను తన యొక్క జన్మ హక్కుని కోల్పోయారు. జ్యేష్ఠత్వాన్ని He కోల్పోయారు. lost his birthright. ఆయన యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయారు. See, as the firstborn of the family, మరి కుటుంబంలో మొదటిగా పుట్టిన వాడిగా he has 2 privileges. ఆయనకి He has two privileges. ఆయనకి 2 ఆధిక్యతలు ఉన్నాయి. One is మొట్టమొదటిది he receives a double portion of the property. మరి ఆయనకున్న ఆస్తి అంతట్లో 2 అంతలుగా ఆయనకి చెందుతుంది. Okay, double portion of what his brothers would get. మరి వారికి సహోదరులు చెందిన దానికన్నా 2 అంతలుగా వస్తుంది. And he would also receive the scepter. That means he would be the ruler. అలాగే ఆయన వాళ్ళందరినీ కూడా శాసించే వారిగా ఉంటారు. And so what happened is, తర్వాత అక్కడ ఏమైందంటే I'm sorry, I have to make a small correction here. ఇక్కడ ఒక కరెక్షన్ చేయాలి. Okay, the 2 tribes he called is number 1 is Judah. మరి పిలిచినటువంటి 2 గోత్రాలలో మొట్టమొదటిది యూదా గోత్రము. And then he called the family of Joseph. అలాగే యోసేపు కుటుంబాన్ని పిలిచారు. Now why did he do that? ఆయన అది ఎందుకు చేశారు? Because ఎందుకంటే the firstborn's privileges were transferred. ఎందుకంటే మొదటిగా పుట్టిన వాని యొక్క ఆ యొక్క ఆధిక్యతలు వేరే ఒకరికి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. 2 privileges are there for the firstborn. మరి మొదటిగా పుట్టిన వారికి 2 జ్యేష్ఠ పుత్రునికి 2 ఆధిక్యతలు ఉన్నాయి. He gets a double portion. అతనికి 2 అంతలుగా ఆస్తి దక్కుతుంది. Number 2, he gets to be the leader, the ruler. అలాగే ఆయన ఒక నాయకుడిగా ఉండవచ్చు. But Reuben lost those privileges. కానీ రూబెను ఆ యొక్క ఆధిక్యతలను కోల్పోయాడు. Why? ఎందుకు? Because he slept with his father's concubine. ఎందుకంటే అతను తన తండ్రి యొక్క ఉపపత్నితో పడుకొని ఉన్నాడు. And so he sinned. కాబట్టి ఆయన పాపం చేసి ఉన్నాడు. So the double portion that he was supposed to have came to Joseph. కాబట్టి ఆయనకి చెందవలసినటువంటి ఆ 2 అంతుల ఆస్తులు యోసేపుకి వచ్చి ఉన్నాయి. Joseph's sons were Ephraim and Manasseh. మరి యోసేపు కుమారులు ఎఫ్రాయిం మనష్షే. And so the double portion came to Joseph. కాబట్టి ఆ 2 అంతుల ఆస్తి యోసేపుకు వచ్చింది. And the rulership went to Judah. ఆ యొక్క నాయకత్వము యూదాకి చెందింది. So you see that Reuben was left without the birthrights. కాబట్టి రూబెనుకి ఆ యొక్క జన్మ హక్కులతో లేకుండా మనం చూస్తున్నాం. But nevertheless God blessed him.
కానీ అవన్నిటిని మినహాయించిన దేవుడు అతన్ని ఆశీర్వదించారు. And God kept his word regarding the tribe of Joseph and also regarding Judah. అలాగే యోసేపు అలాగే యూదా యొక్క జీవితంలో కూడా దేవుడు మనకు సహాయం చేశాడు. So my topic for today, ఈ రోజు నా యొక్క అంశము the 12 paths. 12 మార్గాలు. The 12 paths. 12 మార్గాలు. Each tribe of Israelite communicates to us a particular path in which we should walk. ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాలలో కూడా మనకు 12 మార్గాలు కనబడుతున్నాయి. Hallelujah. Hallelujah. They're not only the paths, but they're also the blessings. అవి మార్గాలు మాత్రమే కాదు కానీ అవి ఆశీర్వాదాలు. Amen. Amen. So let's study those things tonight. కాబట్టి అవి ఏంటో మనం చదివి ఈ రాత్రి ధ్యానిద్దాం. Okay, so my topic is the 12 paths. ఈ రోజు నా యొక్క అంశము 12 మార్గాలు. Hallelujah. 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 So in which path are you going to go is up to you and up to your relationship with God. కాబట్టి మీరు ఏ యొక్క మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో అది మీ పైన మీరు దేవునితో కలిగిన సంబంధం పైన ఆధారపడి ఉంటుంది. Amen. Amen. All of us don't go together in the same path. మనందరం కలిసి ఒకే మార్గంలో వెళ్ళలేము. We all walk in different paths. మనందరం కూడా భిన్నమైన మార్గాలలో నడుస్తూ We all go through different paths. మనందరం కూడా భిన్నమైన మార్గాలలో నడుస్తూ ఉంటాం. Hallelujah. Hallelujah. So let's study these paths. కాబట్టి ఆ యొక్క మార్గాలు ఏంటో మనం చూద్దాం. Number 1. మొట్టమొదటి I'll go in the order of those with that which is mentioned in the Bible. మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ యొక్క క్రమంలోనే నేను ధ్యానించాలనుకుంటున్నాను. I am borrowing the passage from Genesis chapter 49. నేను ఆదికాండము 49వ అధ్యాయానికి ఒకసారి వెళ్ళాలనుకుంటున్నాను. No, I'm not going there. I'm just going to use that portion. ఆ యొక్క భాగాన్ని ఒకసారి నేను వాడాలనుకుంటున్నాను. So listen to me carefully. అని జాగ్రత్తగా వినండి. So the eldest of the 12 is Reuben. అక్కడ ఉన్నటువంటి 12 మందిలో పెద్దవాడు రూబేను. And if you look at the blessings of Reuben, మీరు రూబేన్కి చెందినటువంటి ఆశీర్వాదాన్ని చూసినట్లయితే this is the blessing that Jacob pronounces upon Reuben. యాకోబు రూబేను పైన పలికినటువంటి ఆశీర్వాదం. So please get your Bibles ready. I think we have to turn there in order to be clear of what we are studying. కాబట్టి మనం ఏమి ధ్యానిస్తున్నామో మనకు అర్థం అవ్వాలంటే మన బైబిల్ గ్రంథాన్ని అక్కడికి తిప్పాలి. Come with me to 49th chapter of Genesis. మీరు ఆదికాండము 49వ అధ్యాయానికి వచ్చినట్లయితే And we'll read from verse 1. మొదటి వచనం నుంచి చదువుదాం. This is the chapter where Jacob is blessing all his children. ఇక్కడ యాకోబు తన పిల్లలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం. And Jacob called unto his sons and said, gather yourselves together that I may tell you that which shall befall you in the last days. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. Praise the Lord. Hallelujah. So now the first son being Reuben. మరి మొదటి పుత్రుడు ఎవరైతే రూబేను, what is the prophecy that he releases over his son Reuben? మరి యాకోబు రూబేను పైన విడుదల చేసినటువంటి ప్రవచనం ఏంటంటే verses 3 and 4. 3-4 వచనాలు. He says, అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, thou art my firstborn, my might and the beginning of my strength, the excellency of dignity and the excellency of power. Wow. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్య అతిశయములను బలాతిశయమును నీవే. Hallelujah. Hallelujah. So I have to move a little faster. నేను కొంచెం త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. Because it's a big subject and I want to complete it at one stretch. కాబట్టి ఇది ఒక పెద్ద సారాంశము, అంతటిని కూడా ఒకేసారి ముగించాలనుకుంటున్నాను. So what do we understand about the path of Reuben? ఇక్కడ రూబేను యొక్క మార్గం బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం? Remember my topic is 12 paths. నా యొక్క అంశం ఏంటంటే 12 మార్గాలు. Number 1, మొట్టమొదటి the path of Reuben. రూబేను యొక్క మార్గము. The path of Reuben is the firstborn's path. మరి రూబేను యొక్క మార్గం ఏంటంటే మొదటిగా జన్మించినటువంటి మార్గము. And what does he have? ఆయనకి ఏమి ఉంది? He has might. ఆయనకి బలం ఉంది. He has the strength, beginning of the strength. ఆయనకి శక్తి ఉంది. And the excellency of dignity. ఔన్నత్య అతిశయములు ఉన్నాయి. And excellency of power. అలాగే ఆయనకి బలం ఉంది. Hallelujah. Hallelujah. This is the path of Reuben. ఇది రూబేను యొక్క మార్గము. I think I may not be able to finish this at one go. ఇవన్నీ కూడా నేను ఒకేసారి ముగించలేను. Yeah, I think I'll go as far as possible. I may conclude there and continue next week, okay? నేను ఇవన్నీ కూడా వచ్చే వారం వరకు కూడా నేను తీసుకెళ్ళవచ్చు. Right, praise the Lord. Hallelujah. Because I just don't want to rush through. I just want to make sure that all of you get the topic.
మీ అందరికీ కూడా ఈ యొక్క అంశంలో ఉన్నటువంటి సారాంశం అర్థం అవ్వాలని నేను అనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. So what's the path of Reuben? కాబట్టి రూబేను యొక్క మార్గం ఏమిటి? The path of Reuben is రూబేను యొక్క మార్గం ఏంటంటే it's a path of might. అది బలము, It's a path of strength అలాగే శక్తి యొక్క మార్గం, and excellency of dignity and excellency of power. అలాగే ఔన్నత్య అతిశయములు కలిగిన మార్గము. Praise the Lord. హల్లెలూయా. Excellency of power, excellency of might, of dignity. బలము, శక్తి అలాగే ఔన్నత్యము కలిగినటువంటి It's a మార్గం. wonderful path. అది చాలా అద్భుతమైన మార్గం. That is what originally God intended Reuben to follow in. దేవుడు రూబేనుకి ప్రణాళికించినటువంటి మార్గం అదే. That was the first plan of God. దేవుడు వేసినటువంటి మొదటి ప్రణాళిక. But he couldn't keep up to that. కానీ రూబేను అంతవరకు నిలబెట్టుకోలేకపోయాడు. Excellency of dignity, what happened? ఆ యొక్క ఔన్నత్యము అతను ఏం చేశాడు దాంతో? What happened? He lost the dignity ఆ యొక్క ఔన్నత్యాన్ని ఆయన by పోగొట్టుకున్నాడు. sleeping with his father's wife. అతని తండ్రి యొక్క ఉపపత్నితో పడుకోవడం వల్ల అది He పోగొట్టుకున్నాడు. lost that excellency of dignity. ఆ యొక్క ఔన్నత్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. See, I follow the NKJV, the KJV version. I'm sorry, I follow the KJV version. I follow the KJV version, నేను ఇక్కడ కేజేవి వర్షన్ ని ఫాలో అవుతుంటాను. and this is what the version says: ఆ బైబిల్లో ఇలా చెప్పబడింది. excellency of dignity and excellency of power. ఔన్నత్య అతిశయములను బలాతిశయమును నీవే. Hallelujah. హల్లెలూయా. That is what belongs to the tribe of Reuben. రూబేనుకు చెందవలసినటువంటి ఆ యొక్క మార్గంలో ఇవే చెందుతున్నాయి. This is the path of excellency, ఈ యొక్క ఔన్నత్యము కలిగినటువంటి మార్గం, the path of might, బలము కలిగినటువంటి మార్గం, the path of strength, శక్తి కలిగినటువంటి మార్గం, and the path of dignity. అలాగే ఔన్నత్యం కలిగినటువంటి మార్గం. Where is that path in our life today? ఆ యొక్క మార్గము మన జీవితంలో ఉందా? Where is that dignity in our life today? ఆ యొక్క ఔన్నత్యము మన జీవితాలలో ఉందా? Where is that element of power in our lives today? మరి శక్తి అనేటువంటి ఆ యొక్కటి మన జీవితంలో ఉందా? We are living powerless lives. మనం శక్తి లేనటువంటి జీవితాలు We జీవిస్తున్నాం. are living lives which are selfish and self-oriented. మరి ఎంతో స్వార్థపూర్వకమైనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాము. We have lost the power somehow. మనం ఎల్లకూ కూడా బలాన్ని పోగొట్టుకుని ఉన్నాము. శక్తిని We have lost the power somehow. ఆ యొక్క శక్తిని మనం ఎల్లకూ పోగొట్టుకుని If you ఉన్నాము. lose the strength, you can get it back. మీరు ఒకవేళ బలాన్ని పోగొట్టుకున్నట్లయితే మీరు మరలా తిరిగి You పొందుకోవచ్చు. can eat it, you can eat, drink, and get milk and Horlicks, Boost, whatever, and you can take food supplements and get back your strength. మీరు ఏదో ఒకటి తినడం వలన లేకపోతే తాగడం వలన బోర్న్విటా లేకపోతే ఇలాంటి బలం ఇచ్చినటువంటి ఆహారాన్ని మీరు తినవచ్చు. But how can you get back the power? కానీ మీరు శక్తిని ఎలా పొందుకుంటారు? It's not available in the market. అది మార్కెట్ లో దొరికేటువంటి వస్తువు It's not available every day. అది రోజు దొరికేటువంటి పని కాదు. It is available only in the presence of God. అది కేవలం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. Hallelujah. Hallelujah. It's available only with the fellowship of God. దేవునితో సహవాసం వల్లనే అది మనకు చెందుతుంది. It is only available when you pay a price to spend your time in the presence of God. అది ఎప్పుడు మనకి చెందుతుందంటే మనం దేవునితో సమయాన్ని గడపడానికి మనం వెల చెల్లించినప్పుడు. Power has a cost. ఆ యొక్క శక్తికి ఖరీదు ఉంది. Yeah, and the cost is you have to let go of the world and catch hold of God. ఆ యొక్క ఖరీదు ఏంటంటే లోకాన్ని విడిచిపెట్టి దేవునిని పట్టుకోవాలి. Amen. Amen. That's why the apostles, when they left everything, they were filled with the Holy Spirit. అందుకే అపోస్తలులను చూసినట్లయితే వారంతటిని వదిలేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Unless you leave that which belongs to the world, you cannot receive that which belongs to heaven. లోకంలో సంబంధించినది మీరు వదిలేసినప్పుడు మాత్రమే దేవునికి సంబంధించినది మీరు పొందుకోగలరు. Amen. Amen. The reason why why people are not able to receive things from heaven పరలోకం సంబంధమైనటువంటి విషయాలను ఎందుకు మనుషులు is పొందుకోలేకపోతున్నారు? because they are not able to leave the things of the world. ఎందుకంటే వారు లోకంకి సంబంధించిన విషయాలను Both the విడిచిపెట్టాలి. things do not match at all. ఆ రెండు విషయాలు కూడా ఎక్కడ కూడా సరిపోల్చలేవు. They are totally different. అవి రెండు కూడా చాలా భిన్నమైనవి. In fact, Paul says in the book of Romans పౌలు రోమిలకు ఇలా చెప్తున్నారు. that both of them war against one another. ఈ రెండు కూడా They fight against one another. ఒకరికొకరు పోరాడుతూ ఉంటారు. The world and heaven, the spirit and the flesh, they fight against one another. Romans chapter 8.
రోమీయులకు 8వ అధ్యాయంలో మనం చూస్తాము. Paul expresses this fight right from chapter 7 and concludes that in chapter 8 with the anointing of the Holy Spirit. 7వ అధ్యాయం నుంచి పౌలు రాస్తున్నట్టు మనం చూస్తాం. అలాగే 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి వలన మనం అది జయించవచ్చని He says రాస్తాడు. in verse 11, 12 and 13, 12, 13 వచనాలలో you can put to death the deeds of the flesh with the Spirit. ఆత్మ చేత శరీర క్రియలను చంపివేసి. Amen. Amen. Hallelujah. Hallelujah. You can put to death the works of the flesh by the anointing and the power of the Holy Spirit. దేవుని యొక్క శక్తి చేత పరిశుద్ధాత్మ శక్తి చేత లోక సంబంధమైన కార్యాలు శరీరాశలను మీరు చంపివేయాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. Dear man and woman of God, ప్రియమైన దేవుని బిడ్డ, dear child of God, ప్రియమైన దేవుని dear servant of God, ప్రియమైన దేవుని సేవకుడా, whoever you are, మీరు ఎవరైనా కావచ్చు. you may be listening to this message for the first time. మీరు యొక్క సందేశాన్ని మొదటిసారి వినవచ్చు. You may be just a believer, మీరు కేవలం ఒక విశ్వాసి మాత్రమే అయి ఉండొచ్చు. but God is speaking to you కానీ దేవుడు మీతో that మాట్లాడుతున్నాడు. He wants you to walk in the original path, దేవుడు మిమ్మల్ని నిజమైనటువంటి మార్గంలో the నడవాలనుకుంటున్నాడు. path that was originally planned for Reuben. ఏ యొక్క మార్గం అయితే రూబేను కొరకు నిర్ణయింపబడి ఉందో. The 4 words are there regarding Reuben: రూబేను కొరకు 4 మాటలు చెప్పబడి ఉన్నాయి. might, శక్తి, strength, బలము, dignity, ఔన్నత్యము, and power. బలాతిశయములు. Praise the Lord. హల్లెలూయా. These are the 4 things that come in the path of Reuben, రూబేను మార్గంలో చెందుతున్న 4 ఇవి. and God wants you to have that. కాబట్టి దేవుడు మీకు కూడా అవి చెందాలనుకుంటున్నాడు. God wants you to have that power and strength and the dignity and the might. ఆ యొక్క శక్తి, బలము, ఔన్నత్యములు, బలాతిశయములు మీరు పొందాలని ఆశపడుతున్నారు. Hallelujah. Hallelujah. What all you have to do is just put up your hand and say, yes Lord, I want that. మీరు చేయవలసినది ఏంటంటే మీ చేయి పైకెత్తి దేవా నేను ఇక్కడ ఉన్నాను అని మాత్రమే I చెప్పాలి. want that. నాకు అది కావాలి. I want that the path of Reuben to be manifested in my life. నా జీవితంలో కూడా రూబేను యొక్క మార్గమును నా జీవితంలో జరిగించాలని అనుకుంటున్నాను. Reuben lost it. రూబేను కోల్పోయాడు. Reuben lost the path. ఆ యొక్క మార్గాన్ని రూబేను కోల్పోయాడు. You don't have to lose it. మీరు దాన్ని కోల్పోవాల్సిన అవసరం You don't have to go away. మీరు ఆ పక్కదో పట్టబడే అవసరం లేదు. You can stay in the path. మీరు ఆ యొక్క మార్గంలో God ఉండవచ్చు. can help you to stay in the path. దేవుడు ఆ యొక్క మార్గంలో ఉండడానికి మీకు సహాయం చేస్తారు. Praise the Lord. హల్లెలూయా. Look at what Jacob tells about Reuben. ఇక్కడ యాకోబు రూబేన్ కొరకు ఏం చెప్తున్నారో చూద్దాం. Though Reuben had all the 4 wonderful qualities, రూబేన్ కి 4 అద్భుతమైన మంచి గుణాలు ఉన్నప్పటికీ look at what he says. ఆయన ఏం చెప్తున్నారంటే You are unstable as water. Verse 4. నీళ్ళ వల్లే చంచులడవై, Unstable as water. నీళ్ళ వల్లే చంచులడవై That is ఉన్నారు. a problem with many of us today. అది చాలా మందితో, మనలో ఉన్న చాలా మందికి అది కూడా సమస్యే. You know, we are all unstable like water. మనం నీళ్ళ వల్లే చంచులమై ఉన్నాము. Unless the water is frozen, it cannot be stable. ఎప్పుడైతే నీళ్లు గడ్డగట్టకుండా ఉంటుందో అప్పటి వరకు అది ప్రవహిస్తూ ఉంటుంది. Unless it is frozen, it cannot be stable. ఎప్పుడైతే నీళ్లు గడ్డకట్టుకుపోతాయో అది ఎక్కడికి కూడా కదలదు. Until then, అప్పటి వరకు it will be moving here and there. అది అక్కడికి ఇక్కడికి కదులుతూ You ఉంటుంది. cannot grasp its position and dimension. ఆ యొక్క స్థలాన్ని, ఆ యొక్క షేప్ ని మనం పట్టుకోలేము. You cannot measure the water. ఆ యొక్క నీళ్లను మనం కొలవలేము. It's very unstable. అది చాలా చంచలంగా You put it ఉంది. in a bottle, it is unstable. మీరు ఒక బాటిల్ లో పెట్టినట్లయితే అది కదులుతూ ఉంటుంది. You put it in a bucket, it's unstable. మీరు ఒక బకెట్ లో వేసినట్లయితే అది కదులుతూ In fact, ఉంటుంది. it is so unstable. అది ఎంత చంచలంగా ఉందంటే The waves or the rays of the moon affect the waves of the sea. మరి Yes, Chandamama yokka. చందమామ నుంచి వచ్చే ఆ యొక్క కిరణాలు కూడా నీళ్ళ యొక్క మూమెంట్ ని మారుస్తూ ఉంటాయి. It is so sensitive. అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. It is so unstable. అది చాలా కదులుతూ ఉంటుంది. The rays of the moon affect the movement of the water on the oceans. చందమామ నుంచి వచ్చే ఆ యొక్క కిరణాలు నీళ్ళ యొక్క నీళ్ళను కలుపుతూ It ఉంటుంది. is so unstable. అది చాలా The చంచలం. problem with Reuben was he was unstable. రూబేనుతో కూడా అదే సమస్య. And that's why the Lord said, that's why Jacob says, అందుకే యాకోబు ఇక్కడ ఏం చెప్తున్నారంటే because you are unstable as water, నీళ్ళ వల్లే చంచలడవై నీవు ఉన్నావు thou కాబట్టి shalt not excel. Thou shalt not excel. నీవు అతిశయము పొందవు. Yes, thou shalt not excel. నీవు అతిశయము పొందవు. What a state of life that is.
మరి ఆ యొక్క జీవితం ఎంతో ఘోరమైన They are పరిస్థితి. people of God. ప్రియమైన దేవుని ప్రజలారా, Unless you are stable, God cannot excel you. మీరు నిలకడగా ఉండలేకపోతే దేవుడు మిమ్మల్ని అతిశయించలేక ఉంటారు. Unless పైకెత్త- unless you are stable, మీరు నిలకడగా ఉన్నట్లయితే, then only God, unless you are stable, God cannot lift you up and bless you. మీరు నిలకడగా ఉండలేకపోతే దేవుడు మిమ్మల్ని పైకెత్తి మిమ్మల్ని ఆశీర్వదించలేరు. Hallelujah. Hallelujah. That's what we read about Reuben. అదే మనం రూబేన్ కొరకు చదువుతున్నాం. Thou wentest after thy father's bed, then defilest thou it. He went up to my couch. నీ తండ్రి మంచము మీద కెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీదకి ఎక్కాను. These are the words of Jacob. ఇవి యాకోబు చెప్తున్నటువంటి He మాటలు. went up to my couch. నా యొక్క మంచము పైకి ఎక్కితివి. What a painful experience. అది చాలా బాధాకరమైన సంగతి. And that's why Reuben was not successful in his life. అందుకే రూబేను ఒక సక్సెస్ఫుల్ గా లేడు. Okay, that's number one. అది మొట్టమొదటిది. Okay, the first path is the path of Reuben. మొదటి మార్గము రూబేన్ యొక్క మార్గము. It's an amazing path, అది చాలా అద్భుతమైన మార్గము. but because he was unstable, కానీ ఆయన నిలకడగా లేడు కాబట్టి he fell. ఆయన పడిపోయాడు. He lost the two rights of a firstborn. జ్యేష్ఠ పుత్రత్వము ఆయన చెందవలసినటువంటి ఆధిక్యతలు ఆయన The కోల్పోయాడు. two rights, he lost it. అయితే రెండు ఆధిక్యతలు కూడా ఆయన కోల్పోయాడు. He lost the right to be the king and the ruler, ఆయన ఒక నాయకుడిగా ఉండే అర్హత, and then he lost the double portion. అలాగే రెండంతలుగా చెందవలసినటువంటి ఆస్తి. One went to Judah, the other one went to Joseph. ఒకటి యూదాకి చెందింది, అలాగే మిగిలినది కూడా యోసేపుకి వెళ్ళింది. Praise the Lord. హల్లెలూయా. So let's move on now. ఇప్పుడు మనం ఇంకా ముందుకు Come with me to verse 5, 6 and 7. 5, 6 వచనాలు చూసినట్లయితే We read about Simeon, షిమ్యోను కొరకు మనం the path of Simeon. షిమ్యోను యొక్క మార్గము. Now what do we find out about Simeon? ఇక్కడ షిమ్యోను కొరకు మనం ఏం చూస్తున్నాం అంటే, They were instruments of cruelty. Verse 5. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. They were instruments of cruelty. బలత్కారపు ఆయుధాలు. What an amazing, what a confusing, comment upon these people. ఈ యొక్క ఇద్దరి పైన చాలా విచిత్రమైనటువంటి Because Levi was considered by his father as a very cruel person. ఎందుకంటే వారి తండ్రి చేత లేవి ఎంతో కఠినమైన మనిషి అని చెప్తూ ఉంటారు. But what happened ultimately was God chose this cruel tribe of Levi to be the priests. కానీ ఆఖరిలో ఏమైందంటే దేవుడు కఠినంగా ఉన్నటువంటి వీరిని దేవుడు ఎన్నుకొని ప్రధాన యాజకులుగా ఉంచారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So what is the path of Simeon? కాబట్టి షిమ్యోను యొక్క మార్గం ఏమిటంటే, The path of Simeon was that he was a very aggressive person, ఆయన చాలా cruel person. బలత్కారము కలిగిన వ్యక్తి. So in the second way, the second path, మరి రెండవ మార్గంలో there is cruelty. అక్కడ బలత్కారం ఉంటుంది. In the family of God, దేవుని యొక్క కుటుంబంలో, in the life of the men and women of God, మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారి జీవితాలలో there cannot be any scope for cruelty. బలత్కారములు ఉండడానికి వీలు There should be లేదు. love. అక్కడ ప్రేమ ఉండాలి. There should be forgiveness. అక్కడ క్షమాపణ ఉండాలి. There should be long suffering. అక్కడ There దీర్ఘశాంతం, should be peace. అక్కడ సమాధానం There ఉండాలి. should be joy. అక్కడ సంతోషం ఉండాలి. These are the things, the nine parts of the spirit of the fruit of the spirit should be there. మరి ఇక్కడ ఉన్నటువంటి 9 ఆత్మ ఫలాలు కూడా ఇక్కడ ఉండాలి. But Simeon doesn't have them. కానీ షిమ్యోనుకు అవేమీ కూడా లేవు. He was very cruel. ఆయన చాలా బలత్కారం కలిగి So ఉన్నాడు. today, కాబట్టి ఈ రోజు the Lord is talking to you and to me. మీతోని నాతోని దేవుడు మాట్లాడుతున్నారు. Are you being cruel to anybody in your life? మీ జీవితంలో ఎవరికైనా సరే మీరు కఠినంగా ఉంటున్నారా? Your husband, your wife maybe, మీ భర్తే లేక మీ భార్య కావచ్చు, your children, your parents, మీ తల్లిదండ్రులు లేకపోతే మీ పిల్లలే కావచ్చు, maybe your pastor. లేకపోతే మీ యొక్క పాస్టరే అయి ఉండొచ్చు. Are you cruel? మీరు కఠినంగా ఉన్నారా? Are you being cruel to anybody? మీరు ఎవరికైనా సరే కఠినంగా ఉంటున్నారా? This is the time to realize your mistake, confess before God, and begin to love and appreciate that person. అదంతా కూడా అవగాహించి దేవునికి ఇష్టమైనట్లు వారిని క్షమించడానికి ఇదే మనకి సమయం. Verse 7 is a very frightening verse. మరి 7వ వచనము చాలా భయం పుట్టించే వచనము. Cursed be their anger. వారి కోపము వేడన్ కఠినమైన శపింపబడును గాక. So what is it? Their anger is cursed. వారి కోపము శపింపబడినది. If you're angry,
ఒకవేళ మీరు it కోప్పడినట్లయితే can invite a curse. మీరు ఒక శాపాన్ని ఆహ్వానిస్తున్నారు. If you are cruel, ఒకవేళ మీరు కఠినంగా it ఉన్నట్లయితే can invite a curse. ఒక శాపాన్ని ఆహ్వానించొచ్చు. So now we are looking deep into the portion, so listen carefully. మనము ఈ యొక్క భాగము లోపలికి ధ్యానిస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. If you miss it, then you're going to miss the entirety of the meaning of today's subject. మీరు ఎక్కడైనా మిస్ అయినట్లయితే ఈ యొక్క భాగం అంతా కూడా అర్థమవకుండా ఉంటుంది. If you're angry, మీరు కోపంగా ఉన్నట్లయితే or if you're cruel upon anybody, లేకపోతే మీరు ఎవరిపైనైనా సరే కఠినంగా it ఉన్నట్లయితే invites a curse. అది ఒక శాపాన్ని ఆహ్వానిస్తుంది. Be careful. జాగ్రత్తగా ఉండండి. You may be thinking to be cruel is a personality. మీరు కఠినంగా ఉండాలి అని మీరు మీ యొక్క వ్యక్తిత్వంగా You may ఎంచుకోవచ్చు. think being cruel is something great. మరి కఠినంగా ఉండడం చాలా గొప్ప సంగతి అని అనుకోవచ్చు. You may think being cruel is something to show off. మరి కఠినంగా ఉండడం చాలా గొప్పతనం అని మీరు అనుకోవచ్చు. No. కాదు. You may think it may be great, అది గొప్పది అని మీరు అనుకోవచ్చు. but it brings a curse. కానీ అది ఒక శాపాన్ని తెస్తుంది. Be careful. జాగ్రత్తగా ఉండండి. God is called God is a God of love. దేవుడు ప్రేమ స్వరూపిగా పిలువబడతాడు. Bible says God is love. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే ప్రేమ ఆయన అని చెప్తుంది. So when our God is full of love, కాబట్టి మన దేవుడు అంత ప్రేమ పూర్ణుడుగా ఉంటున్నాడు. we have to show love to one another. మనం కూడా ఒకరినొకరికి ప్రేమ చూపిస్తూ We have to ఉండాలి. show love to everybody. ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రేమను చూపిస్తూ ఉండాలి. We have to show love to everybody. మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ చూపించాలి. Hallelujah. హల్లెలూయా. If you are cruel to anybody, it will invite a curse. మీరు ఎవరితోనైనా సరే కఠినంగా ఉన్నట్లయితే మీరు ఒక శాపాన్ని ఆహ్వానిస్తున్నారు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Dear people of God, ప్రియమైన దేవుని ప్రజలారా, this is the second tribe, the tribe of Simeon. ఇది రెండవ మార్గము షిమ్యోను యొక్క గోత్రము. Let me go on now quickly to the third path. అలాగే మూడవ మార్గానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. Remember the first path of Reuben, మొట్టమొదటి మార్గము రూబేను మార్గము. okay, which is the firstborn, the path of the firstborn. లేకపోతే మొదటి పుట్టినటువంటి మార్గము Jeshtaputrani margamu. జ్యేష్ఠపుత్రుని మార్గము. Okay, the second born is the second name is Simeon. అలాగే రెండవ మార్గము షిమ్యోను మార్గము. He was called the cruel person. ఉగ్రత కలిగినటువంటి కఠినమైనటువంటి Now, మార్గము. the third person. ఇప్పుడు మూడవది. I think I'll stop today with 3 people. ఈ రోజు నేను ముగ్గురితో ముగించాలనుకుంటున్నాను. I'll continue the things next week. మిగిలినవి వచ్చే వారాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. I'm just giving you a taste so as an appetizer so you can follow up next week. ఇప్పుడు నేను అన్ని కూడా రుచి చూపిస్తూ నోరూరుస్తూ ఉంచుతున్నాను. వచ్చే వారం అవి మీరు తినచ్చు. Good. Okay, number 3. మూడవది Verses 5, 6 and 7. 5, 6, 7 వచనాలు. If the same verses actually. అవే వచనాలు. You come across the same person called the person called Levi. అక్కడ లేవి అన్నటువంటి వ్యక్తిని మనం చూస్తాం. What is the path of Levi? లేవి యొక్క మార్గం ఏమిటి? The path of a priest. యాజకునిటువంటి మార్గం. Hallelujah. హల్లెలూయా. But his beginnings were not seemingly as positive as it would look. కానీ ఆయన యొక్క ఆరంభాలు అన్ని కూడా మరి అంత ప్రోత్సాహంగా లేవు. He started out with on a killing spree. మరి He went on a killing spree. ఆయన చంపడంతో మొదలుపెట్టి He and Simeon went and took revenge upon those people who abused his sister. మరి ఇతను అలాగే షిమ్యోను కూడా వారి యొక్క సహోదరుని నేర్పించిన వారిపైన రివెంజ్ తీసుకోవడానికి బయలుదేరారు. Yeah, they killed the people who abused their sister. వారి యొక్క సహోదరుని పాడు చేసినటువంటి వారందరినీ కూడా వారు చంపి ఉన్నారు. And the same man who used the sword మరి ఎవరైతే ఆ యొక్క ఖడ్గాన్ని ఉపయోగించారో was made to pick up the authority of the ministry of God. అలాగే దేవుని యొక్క పరిచర్యకు ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని పట్టుకోవడానికి అదే Hallelujah. హల్లెలూయా. That is an element of grace. అదే దేవుని యొక్క కృప. So you see in the selection of Levi, ఇక్కడ లేవిని మనం చూసినట్లయితే in the selection of Levi, లేవిని లేవి యొక్క ఎన్నికలో what do we see? మనం ఏం చూస్తాం? His grace. దేవుని యొక్క కృప. His grace. దేవుని యొక్క కృప. Because he started out being a very cruel man as well along with Simeon. ఎందుకంటే షిమ్యోనుతో కలిసి ఆయన ఎంతో కోపంగా ఉన్నటువంటి వ్యక్తిగా And he started out his career on murders. అలాగే ఆయన ఎంతో మందిని చంపుతూ ఉన్నటువంటి వాడిగా చూస్తున్నాము. So he would be disqualified to serve God. కాబట్టి దేవుని సేవ చేయాలంటే అతడు అనర్హుడిగా ఉంటారు. But grace. కానీ కృప. Remember, grace is a person. గుర్తుంచుకోండి, కృప ఒక వ్యక్తి. And that person is Jesus Christ. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. Hallelujah. Hallelujah. So what did grace do? కాబట్టి ఆ
యొక్క కృప ఏం చేసింది? This grace, a person called grace, transformed a criminal or murderer into a priest. ఆ యొక్క కృప ఒక హంతకుడిని. హంతకుడిని ఒక యాజకునిగా మార్చింది. Wow, what a grace. ఎంత కృప! What a plan of God. దేవుని యొక్క ప్రణాళిక ఇటువంటిగా ఉంటుంది. Hallelujah. Hallelujah. This is the third, the path of Levi. ఇదే మూడవ మార్గము, లేవి మార్గము. You know, the path of a priest. యాజకునిటువంటి మార్గము. Maybe you have been called by God some time ago. మీరు దేవుని చేత పిలువబడి ఉంటుంటారు కొంతకాలం కొద్దీ. But you have not been able to answer that. కానీ ఆ యొక్క పిలుపుకి మీరు జవాబు ఇవ్వడం You are thinking maybe I don't have enough knowledge. మీరు అనుకోవచ్చు నాకు సరైనటువంటి జ్ఞానం లేదని. I don't have enough of preparation. నాకు సరైనటువంటి ప్రిపరేషన్ సిద్ధపాటు లేదు అనుకోవచ్చు. Maybe thinking that you're not qualified. మీరు అర్హత లేని వారిగా అనుకోవచ్చు. Well, even Levi was not qualified. అలా చూసినట్లయితే లేవి కూడా అర్హత లేని వాడిగా Levi ఉన్నాడు. did not have any quality to be a priest. లేవి ఒక యాజకుడిగా ఉండాలంటే ఎలాంటి అర్హతలు లేవు. But what did grace do? కానీ కృప ఏం చేసింది? Grace transformed a criminal into a clergy. ఒక హంతకుడిని ఒక సేవకుడిగా మార్చింది. Hallelujah. Hallelujah. That is the power of grace. అది కృపకు ఉన్నటువంటి శక్తి. Grace can transform anybody's past into a completely new future. మరి ఎలాంటి భయంకరమైన గతాన్ని అయినా కూడా కృప మంచి శక్తి పరిపూర్ణమైనటువంటి ఫ్యూచర్ భవిష్యత్తుగా మారుస్తుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. That's why we need to dwell on grace. అందుకే మనం కృప పైన నివసించడం That's why we need to live in grace. మనం కృపలో నివసించడం నేర్చుకోవాలి. That's why we need to give prominence to grace. అందుకే మనం కృపకి ప్రాధాన్యత ఇవ్వాలి. And that grace is a person. ఆ యొక్క కృప ఒక వ్యక్తి. వ్యక్తి. And that person is Jesus. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. He is full of grace and truth. ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. So dear people of God, కాబట్టి ప్రియమైన దేవుని when ప్రజలారా, grace could transform a criminal into a clergy, ఒకవేళ కృప ఒక హంతకుడిని ఒక మంచి సేవకునిగా మార్చినట్లయితే, what else can grace do in your life and in my life? నా జీవితంలో కృప ఎంత గొప్ప కార్యాలు చేయవచ్చు. Yes, it made me also into a priest right now. నన్ను కూడా ఒక యాజకునిగా మార్చింది. Well, I was going another way of life. నేను జీవితంలో ఇంకొక మార్గంలో వెళ్తున్నాను. But God brought me back and put me in this awesome ministry. కానీ దేవుడు నన్ను వెనక్కి తీసుకొచ్చి మంచి సేవలో నన్ను నాటారు. He put me on the path for which I'm not qualified to serve. నేను అర్హత లేనటువంటి ఆ యొక్క సేవలో నన్ను ఉంచారు. That is grace. అది కృప. Hallelujah. Hallelujah. Grace. కృప. And that Paul says, God tells Paul that his grace is enough and sufficient. ఆయన కృప మనకి చాలును అని పౌలు చెప్తూ ఉన్నారు. God tells Paul, దేవుడు పౌలుకి చెప్తున్నారు, నా కృప నీకు చాలు. your grace is enough sufficient for me. ఆయన కృప మనకి చాలు. Hallelujah. Hallelujah. You put up your right hand and say, yes Lord, your grace is sufficient for me. మీ కుడి చేయి పైకెత్తి దేవునితో చెప్పండి, దేవా నీ కృప నాకు చాలు. Your grace is more than enough for me. నీ కృప నాకు అన్నిటికన్నా ఉత్తమము. Your grace can cover my life. నీ యొక్క కృప నా జీవితాన్ని కప్పుతుంది. Your grace can cover my problems. నాకున్నటువంటి సమస్యలన్నిటిని కూడా కృప సరిపోతుంది. Your grace can cover my sickness. నా యొక్క అనారోగ్యాన్ని కృప చూస్తుంది. Your grace can cover my financial problem. నాకున్నటువంటి ప్రతి ఒక్క ఆర్థిక సమస్య కూడా కృపలో తీరిపోతుంది. Your grace can cover my whole family. నా కుటుంబం అంతట్లో కూడా మీ కృపను తను విస్తరించింది. Your grace can cover all the days of my life. నా జీవితకాలం అంతా కూడా మీ కృప సరిపోతుంది. Help me, Lord. నాకు సహాయం చేయండి. Help me, Lord. నాకు సహాయం చేయండి. Hallelujah. 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 Let us close our eyes and bow our heads in prayer. మనం కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Wherever you are, మీరు ఎక్కడున్నా సరే, whoever you are, మీరు ఎవరైనా సరే, if you want to have that relationship, if you want to walk in that path of Levi, మీరు ఒకవేళ లేవి అను ఆ యొక్క మార్గంలో మీరు నడవాలనుకున్నట్లయితే, if you want to walk in the path of Levi, లేవి యొక్క మార్గంలో మీరు నడవాలనుకున్నట్లయితే, maybe you are in the path of Reuben, మీరు రూబేను మార్గంలో నడుస్తూ ఉండవచ్చు. and you may have lost that path, ఆ యొక్క మార్గంలో తప్పిపోయి ఉండవచ్చు. like Reuben lost his path. ఎలా అయితే రూబేను ఆ యొక్క మార్గంలో తప్పిపోయి ఉన్నాడు. You may be in the path of Simeon, మీరు షిమ్యోను మార్గంలో కూడా ఉండవచ్చు. but you are very aggressive and cruel, కానీ మీరు ఎంతో కఠినంగా ఉండవచ్చు. and you were also maybe in the path of Levi. అలాగే మీరు లేవి మార్గంలో కూడా ఉండవచ్చు. But though Levi was also a criminal, మరి ఎలా అయితే లేవి కూడా ఒక హంతకుడిగా ఉన్నాడో, yet grace transformed his life and made him into a clergy and a priest. కానీ కృప ఆ యొక్క వ్యక్తిని మార్చి మంచి సేవకునిగా యాజకునిగా ఆశీర్వదించింది. In the same way, అదే రీతిగా grace can transform your life.
కృప మీ జీవితాన్ని కూడా రూపొందిస్తుంది. If you want your life to be transformed with grace and by grace and through grace, మీ యొక్క జీవితం కూడా కృప ద్వారా కృప నుండి కూడా రూపొందింపబడాలనుకున్నట్లయితే మార్చబడాలైన put up your hand right now. మీ కుడి చేయి పైకెత్తండి. Put up your hand right now. మీ యొక్క చేయి పైకెత్తండి. And ask the Lord to impart that grace upon your life. ఆ యొక్క కృపని మీ జీవితంలో విడుదల చేయమని దేవుని అడగండి. Ask the Lord to impart that grace upon your family. ఆ యొక్క కృపను మీ కుటుంబం పైన విడుదల చేయమని అడగండి. These are the paths that we have to learn from the Bible. మనం నేర్చుకోవాల్సిన మార్గాలు బైబిల్లో నుంచి ఇవే. These are the paths of the ancient days. మరి పురాతనమైన దినాల్లో చెప్పబడినటువంటి మార్గాలు ఇవే. These are the paths that you have to learn and understand. ఈ యొక్క మార్గాల నుంచి మనం చదివి నేర్చుకోవాలి. And these are the paths in which you have to walk. మనం నడవవలసిన మార్గాలు కూడా ఇవే. And avoid. అలాగే మనము తప్పించుకోవాల్సినటువంటి మార్గాలు. Put up your hand and say, Lord, I want your grace to be abundant upon my life. మీ చేయి పైకెత్తి చెప్పండి, దేవా నీ కృప నాకు విస్తరముగా దయచేయమని అడగండి. I want grace to cover every aspect of my life. నా జీవితంలో ఉన్న యావత్తుని పైన మీ కృపను ఉంచండి. Not by power nor by might. శక్తి చేత బలము చేత కాదు. But by your power through the grace of Christ. మీ యొక్క శక్తి ద్వారా అలాగే యేసుక్రీస్తులో ఉన్న ఆ యొక్క కృప బట్టి మాకు దయచేయండి. Help me to live a life that pleases you. మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మాకు జీవించడానికి సహాయం Help me చేయండి. to choose the right path in my life. నా జీవితంలో సరైనటువంటి మార్గాన్ని నేను ఎంచుకోవడానికి సహాయం చేయండి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this word. తండ్రి యొక్క వాక్యం బట్టి మీకు వందనాలు. We thank you that you love us so much. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. That you care for us so much. మమ్మల్ని ఎంతగానో మీరు శ్రద్ధ చూపిస్తున్నారు. Thank you for the wonderful story of these historical people. ఈ యొక్క పురాతనమైనటువంటి ప్రజల కొరకు మీకు వందనాలు. Thank you for the 12 sons of Jacob. ఈ యొక్క యాకోబుకి ఇచ్చినటువంటి 12 కుమారులను బట్టి మీకు వందనాలు. Thank you for the amazing history behind them. మీరు వెనుకున్నటువంటి చరిత్ర వెనుక కొరకు మీకు వందనాలు. We thank you, Lord, for talking to us through 3 people. ఈ యొక్క ముగ్గురు ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. From the path of Reuben to the path of Simeon and to the path of Levi. రూబేను మార్గం నుండి షిమియోను మార్గం నుండి అలాగే లేవి మార్గం వరకు. Thank you for teaching some important truths in our life. మా జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సత్యాలు బట్టి మీకు వందనాలు. Thank you, Father. మీకు వందనాలు తండ్రి. The state that Reuben had, he had lost because of sin. రూబేను ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని పాపం ద్వారా ఆయన పోగొట్టుకున్నాడు. And the state of Simeon right from the beginning was not at all appreciated by you. కానీ షిమియోనుకు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి కూడా మీకు మొదటి నుండి కూడా ఇష్టం లేదు ప్రభువా. And the same state was with Levi. అదే పరిస్థితి లేవికి కూడా ఉంది తండ్రి. But by your grace, కానీ మీ కృప వలన, not by any qualification or merit, ఎలాంటి అర్హత యోగ్యత వల్ల కాదు ప్రభువా, only by your grace, కేవలం మీ కృప, you picked out Levi, మీరు లేవిని పైకెత్తారు, transformed his identity, ఆయన యొక్క గుర్తింపును మార్చారు, and made him a priest to the nations. ఆయనని ఒక జనాంగానికి యాజకునిగా ఉంచారు. And today, Lord, ఈ రోజు ప్రభువా, by our acceptance of your Son and our Savior Jesus Christ, మిమ్మల్ని ప్రభువా మేము అంగీకరించినప్పుడు తండ్రి, by accepting your Son Jesus Christ, మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని మేము అంగీకరిస్తున్నప్పుడు what happened? ఏమైంది ప్రభువా? Even we have become a royal priest now. మేము కూడా ప్రధాన కాపరులుగా యాజకులుగా ఉన్నాము. We have become a royal priest. మేము కూడా రాజులైన యాజకులుగా ఉన్నాము. Thank you for this identity. ఈ యొక్క గుర్తింపు కొరకు మీకు వందనాలు. Thank you, Lord, for this great privilege. ఈ యొక్క గొప్ప అర్హత బట్టి మీకు వందనాలు. Thank you for talking to me and all those who listen with me. నాతో పాటు వింటున్న ప్రతి ఒక్కరితో పాటు మాట్లాడినందుకు మీకు వందనాలు. I pray that you bless this family which is having this cottage prayer today. ఈ రోజు గృహ కూడిక పెట్టుకున్నటువంటి కుటుంబాన్ని మీరు దీవిస్తారని మేము ప్రార్థన I pray that you చేస్తున్నాము. please bless Brother Anand Garu and Sister Jyoti Garu and their children. బ్రదర్ ఆనంద్ గారు అలాగే సిస్టర్ జ్యోతి వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. Thank you for bringing Brother Anand Kumar back to Visakhapatnam after so many years. మరి 14 సంవత్సరాల తర్వాత ప్రభా తిరిగి విశాఖపట్నానికి తీసుకొచ్చినందుకు మీకు కోట్లాది వందనాలు. Because he's been traveling all over the country on account of his job. మరి ఆయనకున్నటువంటి వృత్తి వలన తండ్రి దేశమంతా తిరుగుతూ ఉండగా Now he has finally come back home to stay with his family, that all of them can live together. ఇప్పుడు అందరూ కూడా కలిసి జీవించడానికి ఇచ్చినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. Thank you for their testimony and their zeal for you. వారికి ఉన్నటువంటి సాక్ష్యము అలాగే మీ యొక్క సేవ పట్ల ఉన్నటువంటి ఆ యొక్క తృష్ణను దీవించండి. I thank you for Naini and her husband Vijay and their son who are there in Canada. వారికి ఉన్నటువంటి కుమార్తె నైని అలాగే వారి భర్తలు వారికి ఇచ్చినటువంటి కుమారుడిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. Bless them and prosper them, O Lord. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. Especially thank you for Shiny.
అలాగే ముఖ్యంగా షైనీ కొరకు ప్రార్థన I pray చేస్తున్నాను. that you anoint her in a special way. మీరు ఆ బిడ్డని ప్రభా అత్యధికమైన రీతిలో She has అభిషేకించండి. given Lord a commitment today in her testimony that she would live for you alone. మీ కొరకు జీవించాలని ఈ రోజు సాక్ష్యంలో తీర్మానించుకొని ఉండగా ప్రభా Help her to live for you alone. మీ కొరకు జీవించడానికి మాత్రమే సహాయం Give her చేయండి. the strength and anointing and help. ఆ యొక్క సహాయాన్ని, ఆ యొక్క బలాన్ని, శక్తిని తను దయచేయండి That she ప్రభా. will shine like her name says amongst the darkness of the world. మరి తనకున్న పేరు ప్రకారం ప్రభా తను ప్రకాశించే రీతిగా లోకంలో ఉన్న చీకటిలో తను ప్రకాశించే రీతిగా మీరు ఉంచండి తను. Bless her with your future, with the future that you have prepared for this child. మీరు తన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళికలో తను నడిపించండి. What you have planned, let that only be given to her. మీరు తన కొరకు ఏమి ప్రణాళిక వేస్తున్నారు ప్రభా అది మాత్రమే తనకి The అనుగ్రహించండి. new future, the bright future, and the future of grace be granted to this child. నూతన ప్రారంభము తండ్రి మంచి భవిష్యత్తు తనకు దయచేయండి ప్రభా. Thank you for this family. ఈ కుటుంబం బట్టి మీకు వందనాలు. Thank you for brother Lord for the other families who are here. ఇక్కడ చేరినటువంటి మిగిలిన కుటుంబాలన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం For brother చేస్తున్నాను. Rajnikant and sister Rebecca Nancy and Nathanya. బ్రదర్ రజనీ గారు అలాగే సిస్టర్ రెబెకా గారు అలాగే వారికి ఇచ్చినటువంటి కుమార్తె బట్టి మీకు వందనాలు. And also for the other families who are here. అలాగే మిగిలి ఉన్నటువంటి మిగిలిన కుటుంబాల కొరకు మీకు వందనాలు. Bless Anurag as well. అనురాగ్ని కూడా మీరు దీవించండి. Bless Lord all of us అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. so that we will be able to bless others. కాబట్టి మేము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు So please bless all those people who have been following us Lord today on Facebook Live. అలాగే లైవ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి Let ఆశీర్వదించండి. your word that has been released into their homes be a blessing to them. వారి గృహాలలోకి విడుదల చేయబడినటువంటి యొక్క వాక్యాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. Let all their needs be answered in Jesus' name. వారికి ప్రతి అవసరతలు కూడా యేసు నామములో తీర్చబడును In these గాక. days of the pandemic, protect each family, Lord. యొక్క మహమ్మారి దినాలలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా As కాపాడండి. you preserve Noah and his family, thank you that you're preserving all of us. నోవాని వారి కుటుంబాన్ని ఎలా అయితే మీరు తనని సంరక్షించారో ప్రభా అటు రీతిగా మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించండి. Thank you that you're already protecting us, preserving us in the same way. మమ్మల్ని ఇప్పటికే మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు. Thank you, Father. మీకు వందనాలు తండ్రి. Bless everybody who has watched this message. ఇక్కడ ఈ యొక్క సందేశాన్ని చూసే ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. Till we meet again to praise you and to honor you, to worship you. మీ నామములో తిరిగి మేము అందరం కలిసి మిమ్మల్ని స్తుతించే వరకు Please be with us. మా అందరితో మీరు తోడే In ఉండండి. Jesus' mighty name I pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసి వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలకు తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీవైనవి తండ్రి. ఆమేన్. Now, grace of God the Father Almighty, the love of His Son Jesus Christ our Lord, and the blessed fellowship of the Holy Spirit rest and abide upon you and all of us now and until His coming. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రియ రక్షణ యేసుక్రీస్తు వారి కృప, ఆదకర్తన పరిశుద్ధాత్మను సహవాసం, త్రియక దేవుని ఆశీర్వాదం సదాకాలం మీకు మనందరికీ, ముఖ్యంగా ఈ రోజు యొక్క గృహ కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియులు ఆనంద్ కుమార్ గారికి, జ్యోతి గారికి, వారి కుటుంబంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండను గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువాలేను నీదు ప్రేమ, విడువాలేనయ్యా నీ స్నేహం. మరువాలేను నీదు ప్రేమ, విడువాలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
bless you all. Thank you for joining us today in the online Sanctuary Online Cottage Prayer.